సకల దేవత స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముని 16,000 గోపికలలో కొందరు గోపికలు శ్రీకృష్ణుడు తమవాడనని ఆయన ప్రేమ తామొక్కరికే సొంతం కావాలని ఆశించేవారు. అటువంటి 16,000 గోపికలలో ఒకరు మన రాధాకృష్ణ. కానీ శ్రీకృష్ణ పరమాత్మ రాధ విషయంలో చూపించే శ్రద్ధ ప్రేమ తమపై చూపించట్లేదని చాలామంది గోపికలు చాలా బాధపడేవారు. కొందరు ఇక చేసేది లేక తమను తాము రాధగా ఊహించుకొని శ్రీకృష్ణుని తమ ప్రియసఖునిగా భావించుకొని భావనాలోకంలో విహరించి ఆనందించేవారు. అటువంటి భావాలలో అనగా రాధ ఆత్మగా మారిపోయిన ఒక ఆత్మ ముక్తి కోరి ఈ జన్మలో అదే శ్రీకృష్ణ రాధాకృష్ణ భావంతో జన్మించింది. ఆమె రాధాకృష్ణ అయి అవధూత. శ్రీ రాధాకృష్ణ అయి అసలు పేరు సుందరీబాయి క్షీరసాగర్. ఆమె దాదాపు 1880వ సంవత్సరంలో భక్తులను జ్ఞానులకు యోగులకు పుట్టినిల్లు అయినటువంటి మహారాష్ట్ర దేశంలోని అహ్మద్నగర్ జిల్లాలో ఒక ఉన్నతమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలు గల బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినట్టు తెలుస్తుంది. ఆమెకు ఆనాటి ఆచారాలను అనుసరించి చాలా చిన్న వయసులోనే వివాహం చేశారు. పావం అత్తగారింటికి కాపురానికి వెళ్ళకముందే భర్త చనిపోయాడు. అంటే ఆమె బాల వితంతు అన్నమాట. బాలికగా ఉండగానే విధవరాలుగా మారిందన్నమాట. అలాంటి ఆనాటి ఆచార వ్యవహారాలు సమాజ కట్టుబాట్లు వితంతువుల విషయంలో చాలా నరకప్రాయంగా ఉండేవి. ముఖ్యంగా సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో అయితే అవి మరీ ఎక్కువగా ఉంటాయి. తెల్ల చీర కట్టుకొని బొట్టు గాజులు లేకుండా బయటికి రాకుండా 4 గోడల మధ్యనే జీవితమంతా గడపవలసిందే. ఆ పుణ్యకార్యాలకు పుణ్యక్షేత్రాలకు మందిరాలకు వెళ్ళరాదు. భర్త లేని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాపంగా ఆ కాలంలో భావించేవారు. పాపం మన రాధాకృష్ణ ఈ సుందరీబాయి క్షీరసాగర్కి అతి చిన్న వయసులోనే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఆత్మజ్ఞానాన్ని పూర్ణంగా